హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో బేబీ పొటాటోస్తో రైస్ చూపిస్తున్నానండి. క్విక్గా లంచ్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇంకా జర్నీస్ చేస్తున్నప్పుడు ఇలా పొటాటోస్తో రైస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదండి. ఈజీగా ఇదొక్కటి మీరు ప్యాక్ చేసుకుని కడుపు నిండా తినచ్చు. అయితే ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ పొటాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అన్నం పొడి పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ మీరు కుక్కర్లో ఉడికిస్తున్నట్లయితే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ ఎల్లో అలాగే రెడ్ కలర్లో ఉన్న బంగాళదుంపల్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బేబీ పొటాటోస్ లేకపోతే రెగ్యులర్గా ఉండే బంగాళదుంపలైనా తీసుకోవచ్చు. మీకు అవైలబుల్గా ఉండే వీటితో చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. ముందుగా వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా ఉడికించిన తర్వాత బంగాళదుంపల పైన స్కిన్ తీసేయాలి. ఇక్కడ మీరు తీసుకునే దుంపలు పెద్దగా ఉన్నట్లయితే ఇలా సగానే కట్ చేసుకోండి. మరి చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దుంపల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మనం ముందుగా కట్ చేసుకుని దుంపల్ని వేయాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి 4 to 5 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో 3 లవంగాలు, 1 చెక్క, 2 స్టార్ అనాస్, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గడానికి. అలాగే 2-3 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నానండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగంతా బాగా మిక్స్ అయిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకుని అరచేతితో ఇలా నలుపుతూ వేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని 3-4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేయాలి. ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసి ఈ మసాలా అంతా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అరచెక్క వరకు నిమ్మకాయ పిండుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ బేబీ పొటాటో రైస్ రెడీ అవుతుందండి. ఈ రైస్ కిడ్స్ లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనం క్విక్గా లంచ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు లంచ్లో మీరందరూ ఈ పొటాటో రైస్ని చేస్తారా? మీరందరూ ట్రై చేసిన తర్వాత కింద ఉన్న కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.